గాజువాకలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు మిస్టరీని విశాఖ పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం జంట హత్యలు చేసిన నిందితుడు ఒడిశాకి పారిపోవడంతో అక్కడికెళ్లి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నిందితుడు దొంగిలించిన సొమ్మును రికవరీ చేశారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో దంపతుల హత్య సంచలనం రేపింది. వీరి పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడడం, ఆర్థికంగా బాగా ఉండడంతో బాగా తెలిసిన వ్యక్తే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. 10 ప్రత్యేక బృందాలను నియమించిన నగర పోలీస్ కమిషనర్ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపారు. 15 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది సిబ్బంది శ్రమించి ఎట్టకేలకు నిందితుణ్ణి పట్టుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం రాజీవ్ కాలనీకి చెందిన దంపతులు గంపల యోగేంద్రబాబు, లక్ష్మి సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ 25 సాయంత్రం వీరు హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు చనిపోయిన మహిళ ఫోన్ నంబర్ కాల్ డేటాను పరిశీలించారు. అందులో ఒక నెంబర్ డిలీట్ చేయడాన్ని గుర్తించి ఆ ఫోన్ నెంబర్ వ్యక్తి కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అనుమానితుడి ఫోటో సేకరించిన పోలీసులు నిందితుడు ఒడిశాలోని పూరీ జిల్లా బిర పురుషోత్తపురంకు చెందిన ప్రసన్న కుమార్ మిశ్రాగా గుర్తించారు. 5 లక్షలు అప్పు తీర్చేందుకు నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 4,18,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ దిస్ ఇద్దరు ఫ్రెండ్స్. ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి, కానీ ఆ పరిచయం మాత్రం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ ఒక పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే లేడీ డిసీజ్ మేడా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత మేడా దగ్గర నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మేల్ డిసీజ్ తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్ కి కూడా విచక్షణ రహితంగా స్టాప్ చేసి చంపేశాడు. ఆ వెపన్, క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్, ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ద్వారకానగర్ ప్రాంతంలో నిందితుడు డార్మెటరీలో పనిచేసేవాడని పోలీసులు వెల్లడించారు. అతన్ని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.